14 ఏళ్ల మ్యారీడ్ వుమెన్ సార్. ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్. ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశారు. ఎంఏ లిటరేచర్ కూడా చేశారు ఆవిడ. ఆవిడ అంతా చేసి అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన ట్యూన్ చేసిన మైండ్ సెట్‌తోనో ఏదో పెళ్ళయిన తర్వాత ఇలాగే ఉండాలని 14 ఏళ్ళు వాళ్ళ బాహ్య ప్రపంచాన్ని ఏమి చూడకుండా ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సొచ్చింది. ఆవిడని అడిగితే ఇంటర్వ్యూలో క్వెషన్ ఆన్సర్ ఏం చెప్పిందంటే, "నాకు పెద్ద ఆశలేం లేవండి. అలా ఉండిపోయాను అంతే" అనింది. సార్ ఆ కేస్‌ని మీరు ఎలా చూస్తారు సార్ అసలు? అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని కేసెస్‌లోనేనమ్మా 2 కోణాలు మనం చూసుకోవాలి. ఒకటేంటంటే విక్టిమ్ సైకాలజీ, కల్ప్రిట్ సైకాలజీ. అంటే విక్టిమ్ అంటే కనుక అనుభవించేటటువంటి వ్యక్తి. ఇప్పుడు 14 సంవత్సరాల పాటు వనవాసం అనేది విన్నాము సీతమ్మ వారు. ఇక్కడ 14 సంవత్సరాల పాటు ఎంత ఆధునిక కాలంలో అప్పుడు సీతమ్మ గారి దగ్గర ఫోన్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే కమ్యూనికేషన్ సిరీస్ లేకపోయి ఉండొచ్చు. కానీ ఈవిడ దగ్గర అన్నీ ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, బయటకు రావడానికి అవకాశం ఉంది. కిటికీ తెరిచి అమ్మో నాయనో అని ఒక 2 అరుపులు అరిస్తే కనుక బయటకు లోపలికి వచ్చి రక్షించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగా ఈ కాలంలో కూడా సభ్య సమాజంలో ఉంటూ ఒక వనవాసం అనేటటువంటి జీవితాన్ని అనుభవించచ్చా? ఇక్కడ విక్టిమ్ సైకాలజీ మనం చూసుకుంటాం. అటువైపు ఇంకొక యాంగిల్లో ఏంటంటే కల్ప్రిట్ సైకాలజీ. అంటే ఎవరైతే కనుక ఈవిడ్ని ఈ పరిస్థితుల్లోకి తీసుకొచ్చారో, అంటే అందరు మనుషులు ఉండి చుట్టుపక్కల అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా నువ్వు బయటకు వెళ్తే కనుక నీకు ఇంకో జీవితం లేదు, నీ జీవితం అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక ఈ 4 గోళ్ల మధ్యనే అనేటటువంటి సైకోపెథాలజీ అతను ఈవిడ మీద ఎలా ప్రేరేపించుంటాడు అనేది రెండో సైకాలజీ. సో ముందుగా ఎవరైతే కనుక ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలో చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో అన్నీ కూడా అక్కడ హరిహర కేసు తీసుకున్నా, లేదంటే సూసైడ్ చేసుకున్న చైతన్య అబ్బాయి ఇష్యూ తీసుకున్నా, లేదంటే అక్కడ ప్రీతి సంఘటన తీసుకున్నా, లేదంటే ఇక్కడ లాయర్ సంగతి తీసుకున్నా, లాయర్ ఈ కేసులో తీసుకున్న అందరూ చదువుకున్నటువంటి వారు. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువుకి, సూసైడ్కి, ఆత్మహత్యకి, హత్యకి సంబంధం లేదు. సో చదువు అనేటటువంటి మనిషిలో ఒక ఆలోచన శక్తి పెంపొందించినా కూడా ఇమోషన్స్ అనేటటువంటిది మనిషిలో డామినేట్ చేసినప్పుడు, మానసిక పరిస్థితులు అనేటటువంటి డామినేట్ చేసినప్పుడు, అది డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఫోబియా అవ్వచ్చు, క్రూరత్వం అవ్వచ్చు, సైకోపాథిజం అవ్వచ్చు, ఏదన్నా అది ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో అటువంటి పరిస్థితుల్లో చదువు అనేటటువంటి ఆస్పెక్ట్ పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుందమ్మా. ఇప్పుడు మనం ఈవిడ విషయానికి వస్తే ఫస్ట్ మీరు మాట్లాడారు కాబట్టి ఆబ్వియస్లీ ఆవిడ చుట్టుపక్కల ఉండేటటువంటి అట్మాస్ఫియర్ని ఏ విధంగా క్రియేట్ చేశారు అంటే కనుక ఇంకా నువ్వు హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్. అంటే హెల్ప్లెస్ అంటే కనుక ఏదన్నా నిన్ను కాపాడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికన్నా ఉన్నాయి అంటే అది నీ భర్తే. చాలామంది స్త్రీలు అంటే ఈవిడ 14 సంవత్సరాల తర్వాత ఈవిడ బయటకు వచ్చింది కాబట్టి ఈవిడ ఒక సబ్జెక్ట్ కింద మాట్లాడుకుంటున్నాం. కానీ హరీష్ని చాలామంది లేడీస్ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కాకుండా భర్తే సర్వస్వం, భర్త దారి చూపెడితే దారి, భర్త జీవితాన్ని చూపెడితే జీవితం. ఒక భర్త హింసిస్తే కనుక హింసపడాలి, కొడితే కనుక కొట్టించాలి, చంపితే కనుక చంపబడాలి అనేటటువంటి ఆలోచనతోనే బతికేటటువంటి వాళ్ళు స్త్రీలు కల్లోలుగా ఉన్నారు. ఎంతోమంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎందుకు అంటే కనుక హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ ఈ 2 పదాలు బట్టి మొత్తం వీళ్ళ యొక్క సైకాలజీ డిఫైన్ చేసేయచ్చు. అంటే హెల్ప్ చేసేవాడు నాదుడు ఎవరన్నా ఉన్నాడు అంటే కనుక భర్త, అంటే దాన్నే సివియర్ డిప్రెషన్ అని అంటూ ఉంటాం. భర్తే హెల్ప్ చేయాలి. హోప్లెస్నెస్, ఒకప్పుడు భర్త కాదని వెనక్కి వెళ్ళాను అనుకోండి, హోప్లెస్, నాకు ఇంకో జీవితం ఏమీ లేదు, నేను ముందుకు వెళ్ళలేను, తలుపులు అక్కడ బంధించబడితే ఈ 4 గోళ్ల మధ్య నేను ఉండాలి, పుట్టేరికి ఇక్కడే ఉంటాను, చచ్చిపోవటం కూడా ఇక్కడే చచ్చిపోతాను. ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కనుక వీళ్ళు ఇలా ఉండటమే కాకుండానే పిల్లలకు కూడా అదే నేర్పుతూ ఉంటారు. ఒరే నాన్న వస్తాడరా, నాన్న కాపాడతాడు, నాన్న తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, ఇక్కడి నుంచి బయటకు పోయేది ఏం లేదు అని చెప్పి పిల్లల సైకాలజీ కూడా అదే డిప్రెసివ్ సైకాలజీలో చూస్తుంటే కనుక తీసుకెళ్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం ఏంటంటే మాస్ హిస్టరికల్ డెత్స్ అని చెప్పి ఢిల్లీలో కానీ మదనపల్లిలో కానీ ఇంతకుముందు మనం చూసాం. అప్పుడు ఉన్నప్పుడు కూడా సెన్సేషనల్గా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే ఇదే ప్రపంచం, ఇదే లోకం కాబట్టి మనందరం కూడా ఒకప్పుడు ఆ మనిషి మనకి తిండి పెడితే తినాలి, చచ్చిపోవాలంటే చచ్చిపోవాలి అనేటటువంటి కాన్సెప్ట్తో డిప్రెసివ్ సైకోపెథాలజీ అని అంటూ ఉంటారు. సో ఈవిడ పరిస్థితి కూడా అదే. సో ఏంటంటే హెల్ప్ ఉంటుంది, అమ్మ నాన్న ఉంటారు. ఈరోజు ఆశ్చర్యకరంగా మనం అడగచ్చు, ఇదేంటి మనం సభ్య సమాజంలో ఉంటూ తల్లిదండ్రుల యొక్క ఉంటూ అతను ఏం ఫోన్ లాక్కోలేదు, ఏమీ లేదు. కానీ ఏంటంటే బయట నుంచి ఒక థ్రెట్ అయితే ఇచ్చాడు. ఒకప్పుడు ఈ గుట్టు నువ్వు బయటకు తీసుకెళ్తే కనుక ఆబ్వియస్లీ నీకు ఇప్పుడు ఉండేటటువంటి జీవితం, ఈ 4 గోళ్ల మధ్యన కాపాడేటటువంటి భర్తగా నేను పెట్టేటటువంటి తిండి, బట్ట, గూడు ఏదైతే ఉందో అది కూడా నీకు లేకుండా పోతుంది. సో ఇటువంటి వాతావరణంలో ఏంటంటే దేర్ ఈజ్ హెల్ప్ అరౌండ్.
ఫోన్ చేయాలంటే తల్లిదండ్రులకు ఫోన్ చేయొచ్చు, లేదంటే ఒక మెసేజ్ పంపించవచ్చు, ఇంకో విధంగా కాంటాక్ట్ చేయొచ్చు. కానీ అలా చేస్తే కనుక వీళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, అలా చేస్తే కనుక ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకా దుర్భర పరిస్థితి వస్తుందేమో అని. సో ఆ సైకాలజీలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉండేటటువంటిది మనందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏంటమ్మా ఇటువంటి పరిస్థితుల్లో 14 సంవత్సరాల పాటు ఎలా ఉన్నామమ్మా, బయటకు వస్తే కాపాడే వాళ్ళు బోల్డ్ అనుకుంటారు. కానీ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే కనుక, నేను నా భర్తకి అగైనెస్ట్గా నేను మాట్లాడితే కనుక ఇప్పుడుండే పొజిషన్ కంటే ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పి అలా ఆలోచించడం వల్ల వాళ్ళు ఎప్పుడు బయటకు రారు, మాట్లాడరు. అండ్ బయట వాళ్ళే కూడా ఒకవేళ బయటకు వచ్చి నా భర్త ఇలా, నా పరిస్థితి ఇలా అని చెప్పుకుంటే ఏముందమ్మా సర్దుకుపోమని చెప్తారో, లేకపోతే వాళ్ళేం హెల్ప్ చేయగలరు, నన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఎందుకు పోషించుకుంటారు, బయట వాళ్ళు ఎలాగో హెల్ప్ చేయరు అన్నది కూడా ఉంటుంది. బయట వాళ్ళు ఒకటి హెల్ప్ చేయరు, లేదంటే బయట వాళ్ళు ఎదురుగుంటా కూడా నా భర్త గురించి నేను ఒక పంచాయతీ పెడితే కనుక మా భర్త యొక్క భావోద్రేకాలు, ఆవేశాలు ఇంకా పెరిగి నా పరిస్థితి ఇంకా దీనగాథ అవ్వచ్చు కదా అనేటటువంటి సైకాలజీ ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు బయటకు వచ్చింది కదండి, ఇప్పుడు మాట్లాడింది కదండి, ఇదే మాట్లాడేది, ఇదే బయటకు వచ్చేది ముందు జరుగుంటే కనుక బాగుండేది కదా అని అనొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మా, లేటెన్సీ పీరియడ్ అంటూ ఉంటాం. లేటెన్సీ పీరియడ్ అంటే మనం రియలైజ్ అవడానికి, మన ఆలోచన శక్తి మళ్ళీ బయటకు రావడానికి, ఈ ఇమోషన్స్ అని కప్పబడినటువంటి ఈ ఆలోచన శక్తి మళ్ళీ బయటకు రావడానికి ప్రతి మనిషికి ఒక టైం పడుతుంది. కొంతమంది 14 రోజులు పట్టచ్చు, కొంతమంది 14 వారాలు పట్టచ్చు, 14 నెలలు పట్టచ్చు, ఈవిడికి 14 సంవత్సరాలు పెట్టింది. అంటే అప్పటి వరకు ఏంటంటే ఇంకొక ఆలోచన శక్తి ఉండదు. నేను బతికేటటువంటి ఈ విధానంలో లోపాలు ఉన్నాయి, నేను ఆలోచించే విధానంలో లోపాలు ఉన్నాయి, నేను గర్జించి బయటకు మాట్లాడకపోతే నా పరిస్థితి దారుణాతి దారుణంగా ఉండొచ్చు అనేటటువంటి ఆ అవగాహన, ఆ ఆలోచన శక్తి, తన చదువు చెప్పేటటువంటి ఇంగితం అనేటటువంటిది ఈవిడ బయటకు రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. సో కాబట్టి ఏంటంటే అప్పటి వరకు కూడా నేను ఇలా ఉంటే చాలు, ఇంతకంటే దారుణమైన పొజిషన్లు నేను ఊహించుకోలేనటువంటి పద్ధతుల్లో కూడా రోజులు, నెలలు, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చింది కాబట్టి ఈవిడతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది ఏంటంటే అక్కడే చనిపోతూ ఉంటారు. తెలీదు, మనకు కూడా తెలీదు, మన వరకు రాదు. బహుశా ఈరోజు భర్త ఇలా పెట్టేటటువంటి బాధ బయట ప్రపంచానికి చెప్పుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది, బయటకు చెప్పుకునేటటువంటి అవకాశం లేదు. మీరు అన్నట్టుగా ఒకప్పుడు సమాజం చూడనటువంటి కథను నేను సమాజానికి వినిపిస్తే కనుక, అంత గొప్ప లాయర్ భార్య నువ్వేంటమ్మా బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు, నీకేదో పిచ్చి పట్టినట్టుంది, మీకు ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, ఎటొచ్చి బయటకు పంపించడం అంతే కదా, సర్దుకుపో దిద్దుకుపో అని చెప్పేటటువంటి సమాజం కూడా ఉంది. సో ఇవన్నీ ఫేస్ చేయలేక, ఎందుకు నాలోనే ఏదో తప్పు ఉందేమో, నేను అనుసరించే మార్గంలోనే తప్పు ఉందేమో, ఐ బెటర్ డై, వై షుడ్ ఐ లివ్ దిస్ లైఫ్ అని చెప్పి అక్కడికక్కడ సూసైడ్ చేసుకున్న కథలు ఎన్నో విన్నాము. నేను చనిపోయిన తర్వాత నా పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు, నాతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతే బాధపోతుంది కదా అని చెప్పి వాళ్ళకి కూడా విషం కలిపి మూకుమ్మడిగా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాము.